హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను టోటల్గా 8 యూనివర్సిటీస్ అప్లై చేసిన తర్వాత ఐ గాట్ మై ఫస్ట్ డెసిషన్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిసోరీ. సో నేను యూసీఎంకి ఎందుకు అప్లై చేశాను, నాకు అప్లికేషన్కి ఎంత ఖర్చు అయింది, సో కంప్లీట్గా మాట్లాడుతూ నేను నా ప్రీవియస్ వీడియో అయితే చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో మిస్ అయితే ఆ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో అండ్ అంతేకాకుండా పైన ఐకార్డ్స్లో అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి ముందెళ్ళి ఆ వీడియో అయితే చెక్ చేయండి. సో ఈరోజు ఈ వీడియోలో మీకు నేను యూసీఎంలో నేను ఏ కోర్స్ అప్లై చేశాను, నాకు యూసీఎం అప్లికేషన్ ఫీజుకి ఎంత అయింది, యూసీఎంకి నేను అప్లికేషన్ ఎప్పుడు పంపించాను, అడ్మిట్ వచ్చిందా రిజెక్ట్ వచ్చిందా, కంప్లీట్గా ఈరోజు ఈ వీడియోలో అయితే మీతో డిస్కస్ చేసుకుంటాను. సో ఫస్ట్ చూసుకుంటే నేను యూసీఎంలో మాస్టర్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్కి అయితే అప్లై చేశాను. నేను నా అప్లికేషన్ వచ్చేసి Jan 3 అయితే స్టార్ట్ చేశాను. సో Jan 4 పేమెంట్ చేశాక నా అప్లికేషన్ అనేది యూసీఎం వాళ్ళకి అఫీషియల్గా అయితే రిసీవ్ అయింది. సో నాకు ఇది కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వచ్చింది. సో వాళ్ళకి నా అప్లికేషన్ రిసీవ్ అయిపోయాక Jan 9 నా ట్రాన్స్క్రిప్ట్ ఎవాల్యూషన్ వాళ్ళు చేస్తున్నట్టు నాకు ఇంకొక మెయిల్ అయితే వచ్చింది. సో మీకు ప్రతి మెయిల్ స్క్రీన్ అయితే డిస్ప్లే చేస్తాను, మీరు ఎక్కడి నుంచి చెక్ చేయొచ్చు. అండ్ Jan 9 తర్వాత నేను ఒకసారి నా అప్లికేషన్ స్టేటస్ పై ఓపెన్ చేసి చూస్తే సో వాళ్ళు ఇంకా నా నుంచి జిఆర్ఈ అయితే రిక్వెస్ట్ చేస్తున్నట్టు అయితే కనబడింది. సో నేను జిఆర్ఈ సెండ్ చేద్దాం అనుకుంటే నాకు అక్కడ జిఆర్ఈ రిపోర్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 3000 రూపీస్ అయితే అవుతుంది. సో ఇఫ్ పాసిబుల్ మనకి ఏమైనా కన్సెషన్ ఇస్తారేమో అని చెప్పేసి నేను యూసీఎం వాళ్ళకి అయితే మెయిల్ చేశాను. సో మెయిల్ చేసా జిఆర్ఈ వే ఆఫ్ పాసిబుల్ ఉంటుందా ఉండదా అని. సో బట్ నాకు వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ అయితే కరెక్ట్గా లేదు. సో నేను ఇంకా జిఆర్ఈకి అయితే పే చేసేద్దాం అనుకున్నా. సో ఈలోపే చూసుకుంటే నాకు Jan 11 నా అప్లికేషన్ అనేది డిపార్ట్మెంటల్ రివ్యూకి అయితే వెళ్ళినట్టు అయితే కనబడింది. సో మన అప్లికేషన్ డిపార్ట్మెంట్ రివ్యూకి కూడా వెళ్ళిపోయింది. సో ఇంకా జిఆర్ఈ కట్టేస్తే మనకి డెసిషన్ అయితే వచ్చేస్తుందని నేనైతే అనుకున్నాను. సో ఇంకా ఆ టైంలో సంక్రాంతి రావడం వల్ల ఇంకొక 2-3 డేస్ అయితే లేట్ అయింది. సో లేట్ అవ్వడం వల్ల నేను ఇంకా జిఆర్ఈ కట్టేద్దామని చూస్తుంటే నాకు Jan 13 అనుకోకుండా యూసీఎం నుంచి ఇంకొక మెయిల్ అయితే వచ్చింది. సో ఫైనల్లీ దేర్ ఈజ్ ఎ డెసిషన్ ఆన్ అవర్ యూసీఎం అప్లికేషన్ అని చెప్పేసి. సో ఓపెన్ చేసి చూస్తే ఫైనల్గా మనకి ఇక్కడ యూసీఎం నుంచి అడ్మిట్ అయితే వచ్చింది. సో ఇది మన ఫస్ట్ అడ్మిట్ లెటర్ అయితే చెప్తాను. సో నెక్స్ట్ చూసుకుంటే అదే రోజున నాకు ఇంకొక మెయిల్ అయితే వచ్చింది. సో వెల్కమ్ టు యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిసోరీ అండ్ నౌ యు ఆర్ స్టూడెంట్ ఇన్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి. సో ఈ మెయిల్ వచ్చిన ఇంకొక హాఫ్ అన్ అవర్లో నాకు యూసీఎం సిస్టమ్స్ నుంచి ఇంకొక మెయిల్ అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి అఫీషియల్ యూసీఎం పోర్టల్ అనమాట. సో మనకు ఒక నెట్వర్క్ ఐడి అయితే ఇస్తారు. సో మన నెట్వర్క్ ఐడి అండ్ మన మెయిల్ ఐడితో మనం పాస్వర్డ్ రీసెట్ చేసుకొని యూసీఎంలో పోర్టల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో వన్స్ మీరు ఇక్కడ పోర్టల్ క్రియేట్ చేసుకున్నాక మీకు మీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. అండ్ అంతేకాకుండా మీరు ఏ స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్ అవుతున్నారు అండ్ మీరు ఏ స్కాలర్షిప్స్కి అప్లై చేయొచ్చు కూడా మనకి వెబ్సైట్లో క్లియర్గా అయితే ఉంటుంది. సో మనకు ఆటోమేటిక్గా 2 స్కాలర్షిప్స్కి అయితే ఇది అప్లికబుల్ అయిపోతుంది. సో ఇన్ కేస్ మీరు ఇంకేమైనా స్కాలర్షిప్స్ అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు మాన్యువల్గా అయితే అప్లై చేసుకోవాలి. అండ్ చాలామంది I-20 గురించి అడుగుతున్నారు. సో మీకు యూసీఎం యొక్క I-20 కావాలంటే మాత్రం మీకు మీరు అడ్మిట్ వచ్చేసాక మీకు యూసీఎం నుంచి ఒక 2 డాక్యుమెంట్స్ అయితే వస్తాయి, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్. సో మనం వీటిని ఫిల్ చేసి దాంతోపాటు మన బ్యాంక్ స్టేట్మెంట్ని కనుక అటాచ్ చేసి పంపిస్తే సో వాళ్ళు దాన్ని రివ్యూ చేసి మనకి యూసీఎం యొక్క I-20 అయితే ఇస్తారు. సో యూసీఎం యొక్క I-20 ప్రాసెస్ అయితే ఇది. సో ఫైనల్గా చూసుకుంటే యూసీఎం నుంచి మనకి అడ్మిట్ అయితే వచ్చేసింది. సో రిమైనింగ్ 7 యూనివర్సిటీస్ యొక్క డెసిషన్స్ వచ్చేసాక మనం ఏ యూనివర్సిటీకి వెళ్దామో అప్పుడైతే ఫిక్స్ అవుతాం. సో నేను అన్ని డెసిషన్స్ వచ్చేసాక మనకి ఇన్ కేస్ బెటర్ కాలేజెస్ వస్తే వాటి యొక్క I-20s అయితే తీసుకుంటాను. సో నేను అందుకే ఎప్పటికీ యూసీఎం I-20 అయితే హోల్డ్లో పెట్టాను. సో ఇది వాళ్ళ వీడియోకి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా, సో దాన్ని క్లిక్ చేసి పక్కన బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. సో నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అంతేకాకుండా మీకు మాస్టర్స్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మాత్రం కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తాను. సో అది మరి వీడియోకి.